హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే హిక్విజన్ ఎన్వీఆర్ నుంచి బ్యాకప్ ఎలా తీయాలి అనేది చూపిస్తాను మీకు. అంటే పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేయాలనేది ఈ వీడియో చూద్దాం. మీరు దానికోసం ఎన్వీఆర్ లాగిన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మీకు థర్డ్ ఆప్షన్ సెర్చ్ అని వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీడియో పిక్చర్స్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందన్నమాట. వెహికల్, హొమేనో అంటే మీకు ఏది కావాలంటే అది దాని మీద టిక్ మార్క్ ఇచ్చుకుంటే మీరు వీడియో మీద టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఏ కెమెరా కావాలో ఆ కెమెరా మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టార్ట్ టైము అలాగే ఎండ్ టైము ఇక్కడ క్లిక్ చేయాలి. మనకి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. నేను నవంబర్ మంత్తో పెడుతున్నాను. స్టార్ట్ టైము అలాగే ఎండ్ టైము కూడా పెట్టుకోవాలి. రెండు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత కింద టైం కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, టైం అనేది కూడా మనం ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. అలాగే ఇక్కడ కెమెరా ఏ కెమెరా కావాలో బ్యాకప్ తీయాలనుకుంటున్నారో ఆ కెమెరా మీద టిక్ మార్క్ చేయాలి. ఆల్ కెమెరాస్ కావాలంటే ఆ కెమెరాస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఏ కెమెరా కావాలంటే ఆ కెమెరా మీద టిక్ మార్క్ ఇచ్చుకొని మనకి సెర్చ్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ D0 D2 2 3 4 5 6 అని ఈ విధంగా ఉన్నాయి కదా. ఇలా మీకు నచ్చిన అంటే మీకు కావాల్సిన డేటా అనేది కావాలంటే 1 2 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. మొత్తం కెమెరా D1 అలాగే D2 ఇదంతా D1 సంబంధించిన డేటా ఇక్కడ మీకు పక్కనే డిస్ప్లే అవుతుంది. అంటే డేటా ఉందా లేదనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ క్లిప్ అనేది కావాలంటే మీరు టిక్ మార్క్ ఇచ్చి పైన ఎక్స్పోర్ట్కి ఇలా టిక్ మార్క్ ఇచ్చుకొని చూడండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అని వచ్చింది కదా టాప్లో, దాన్ని క్లిక్ చేస్తే మన పెన్ డ్రైవ్లోకి కాపీ అయిపోద్ది అనమాట. దానికంటే ముందుగా మీరు ఏంటంటే పెన్ డ్రైవ్ ఎన్వీఆర్ కనెక్ట్ చేయాలి. పెన్ డ్రైవ్ ఎన్వీఆర్ కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు బ్యాకప్ అనేది తీసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా మనకి బ్యాకప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం అలాగే D2 అంటే సెకండ్ కెమెరా మీకు పక్కనే ఉంటుంది అనమాట. అది దాన్ని చూడాలంటే ఫైల్స్ అనేవి కొన్ని సెకండ్స్ అంటే 5 మినిట్స్ 6 మినిట్స్ ఆ విధంగా వీడియో రాదనమాట. కొన్ని సెకండ్స్ అది వీడియో ఈ విధంగా బిట్స్ కింద రికార్డ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మొత్తం అన్ని ఫైల్స్ మన పెన్ డ్రైవ్లో కాపీ అవ్వాలంటే ఆల్ టిక్ మార్క్ తీసుకోండి. ఎక్స్పోర్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చాను. అలాగే వీడియో అండ్ లాగ్ ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది. లేదంటే మొత్తం మన అన్ని ఫైల్స్ కావాలనుకోండి మీరు, దానికోసం మీరు ఎక్స్పోర్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఎన్ని ఫైల్స్ అయితే వచ్చినాయో ఆ ఫైల్స్ అనేది మనకి వస్తుందన్నమాట. ఇక్కడ మీకు డివైస్ నేమ్ అంటే మీరు ఎన్వీఆర్కి పెన్ డ్రైవ్ పెడతారు కదా, డివిఆర్ అయినా ఎన్వీఆర్ అయినా ఆ పెన్ డ్రైవ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే కింద స్టోరేజ్ ఎంత ఉందనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీకు అలా చూపిస్తుంది ఇక్కడ. అంటే నేను పెన్ డ్రైవ్ ప్రజెంట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. సేమ్ మీకు ఇలాగే తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే డేటా అనేది మీరు పెట్టిన పెన్ డ్రైవ్లోకి కాపీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి మీరు సిస్టమ్ ల్యాప్టాప్లో కనెక్ట్ చేసుకుంటే మీరు డేటా అనేది చూడొచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా వీడియో ఫుటేజ్ అనేది తీయొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.